నేను వ్రతం చేస్తున్నానని చెప్పాను కదా! ఈవినింగ్ టైంలో కూడా పూజ చేసుకోవాలి. ఈవినింగ్ టైం అయితే ఇలా చేసుకున్నాను. బుడుగులు పెట్టాను దేవుడికి ప్రసాదంగా. అన్నీ ఈవినింగ్ టైము ఆ దీపాలన్నీ తీసేయాలి, పువ్వులు తీసేసేయాలి. ఇవి పెట్టుకోవాలి. నా గొంతెందుకు మారిపోయింది అనుకుంటున్నారా? దేవుడి దగ్గర బాగా ఏడ్చేశాను. అందువల్ల నా గొంతు మారిపోయింది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఇది 6వ వారం. అల్పాహారంగా ఏమన్నా తినాలి. అల్పాహారంగానైతే ఒక బనానా, యాపిల్ అండ్ మిల్క్, దేవుడి దగ్గర పెట్టిన మిల్క్ ఇవైతే తీసుకుంటున్నాను. బట్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నేను ఏ సంకల్పంతో వ్రతం చేస్తున్నానో ఆ సంకల్పం దేవుడి దగ్గర బాగా మొక్కితే దేవుడు నా చేతిలో ఈ పువ్వులు వేసాడు. 5 పడ్డాయి. బట్ 2, 3 కింద పడ్డాయి. 2 నా చేతిలో పడ్డాయి. ఎంత నా చేయి అంతా బ్లాక్ అయిపోయింది చూసారా? ఇదంతా ఎందుకు బ్లాక్ అయింది అనుకున్నారు? దీపం దగ్గర చెయ్యి పెట్టాను కాబట్టి. చూసారు కదా ఎలా బ్లాక్ అయిందో? చెయ్యి కూడా కాలింది. అయినా ఎంత కాలుతున్నా ఏం చేస్తున్నా నా చెయ్యి మాత్రం నేను తీయలేదు. ఎందుకంటే నేను కోరుకున్న, చూసాను నా చెయ్యి కాలింది, నా చెయ్యి కాలింది. బట్ నేను కోరుకున్న వ్రతము చాలా, నా చెయ్యి అంతా బ్లాక్ అయింది చూసారా? ఎందుకంటే దీపం దగ్గర దాదాపు ఒక 1/2 అన్ అవర్ చేయి పెట్టి దేవుణ్ణి బాగా అడిగాను నాకు వరం ఇవ్వమని. ఎందుకంటే 6వ వారంలో అడుగు పెట్టాను కదా, అందుకని ఇవ్వమని అడిగాను. అడిగితే అర్ధగంట తర్వాత దేవుడు ఈ పూలు నా చేతిలో వేశాడు. ఈ పువ్వులు నా చేతిలో పడి అప్పుడు నా కోరిక నెరవేరుతుందని నేను అనుకున్నాను. ఈ రోజైతే నేను అన్నం ఏమీ తినను, ఇంకేమీ తినను. జస్ట్ ఈ పాలు, నాకు షుగర్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఈ పాలు వేరే గ్లాస్లో, దేవుడికి పెట్టే గ్లాస్ కాబట్టి వేరే గ్లాస్లో పోసేసుకొని తాగుతాను. ఈ బనానా, ఒక యాపిల్ మాత్రమే తింటాను. ఎలాంటి ఫుడ్ కానీ ఇంకేం తీసుకోను. ఇదే నా ఈరోజు వ్రతంలో నా పూజకి సంబంధించిన ఆహారం అంతే. బట్ రైస్ ఆయిల్ లేకుండా తినొచ్చు. బట్ ఏంటంటే తినొచ్చు, కానీ నేను బాగా కోరిక చాలా మొండిగా కోరుకున్నాను కాబట్టి నేనేం తిననని మొక్కుకున్నాను. ఎందుకంటే నా లైఫ్కి సంబంధించిన, నా లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన వ్రతానికి నేను కోరిక నెరవేరుకున్నాను. అందుకే ముడుపు కట్టాను. దీన్ని బట్టి ఇవి నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పువ్వులు కదా, చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను. యాక్చువల్గా ఈ పువ్వులు పడంగానే నేను చాలా ఏడ్చేసాను. ఎందుకంటే నా లైఫ్లో ఇదే ఇయర్లో